హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీళ్ళు నా ఇద్దరు బీటెక్ దోస్తులు గాయస్. హలో చెప్పేయండి కామెంట్ సెక్షన్లో వీళ్ళిద్దరికి. ఇప్పుడు వరకు ఫోన్ చేసింది, చదువుదామని బుక్ ఓపెన్ చేసింది, ఊసులాడుతుంది ఇద్దరు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇద్దరు కలిసి ఊసులాడుతుంది. చదువుకుందామన్నారు. ఈ పిల్ల చదవట్లేదండి. ఓపెన్ చేసి నోట్స్ ఓపెన్ చేశాను. చేసుకుంటుంది మళ్ళీ నన్ను అంటాం. చదువుదామని చెప్పి ఫోన్ పక్కన పెట్టాను, కానీ నా వల్ల మళ్ళీ తీసు అంతేనా. వాయిస్ చూసావా ఎలాగైందో? నేనే గాయస్, నేనే. మన గ్యాంగ్లో కూడా యూట్యూబ్ ఉండే చూస్తా ఒక అమ్మాయి ఉంది అని మేము కంటి చూపుతూ నవ్వుకుంటాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కావాలా? నీకు కావాలా? కావాలా? ఎందుకే పర్లేదు, నువ్వు ఎత్తి. నేను తన కోసం హెల్దీ ఫుడ్ ఇచ్చాను, కావాలి. సో ఇంకో కేక్ ఉంది గాయ, ఫేవరెట్ కేక్ ఇది, ఎల్లో కేక్. జస్ట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసాం గైస్. ఈ మెకానిక్ షెడ్లోనే మేము ఎగ్జామ్ రాసాం. షెడ్లో ఎగ్జామ్ పెట్టడం ఏంటి వింతగా అనుకుంటున్నారా? నిజంగా మాకునే అర్థం కాలేదు స్టార్టింగ్లో. మేము తీసిన కోర్స్ ఒకటి అండ్ మాకున్న సిలబస్ ఒకటి. మెకానిక్ మాకెందుకుంటే అని మేమందరం ఎలాగైతే షాక్ అయ్యామో మెకానిక్ షెడ్లో ఎగ్జామ్ అని మీరు కానీ అలాగే షాక్ అయ్యి ఉంటారులేండి. ఈ ఎండకి ఈ సమ్మర్లోనే అసలు మెకానిక్ షెడ్లో 3 hours ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము మెకానిక్ క్లాసెస్లో ఉన్నప్పుడు కనీసం ఫ్యాన్స్ అయినా వేసేవారు, కానీ మేము 3 hours ఎగ్జామ్ రాసినప్పుడు కనీసం ఫ్యాన్స్ కూడా వేయలేదు. మాకే ఎందుకు ఇలా జరగాలి? సర్లేండి, ఈ ఎగ్జామ్ రాసాక ఇంకా మెకానిక్ షెడ్ వైపు ఒక్కసారి కూడా మేము తొంగి కాదు కదా, కన్ను ఎత్తి కూడా చూడమని చెప్పేసి వదిలేసాం. వాళ్ళే లేకపోతే వాళ్ళు నా చేతిలో అయిపోతారు. ఇదే గాయస్ మా బీటెక్ కాలేజ్. చూసాడా, అడవుల మధ్యలో ఉంది. కొన్ని బీటెక్ కాలేజెస్ ఏంటో అడవుల మధ్యలోనే కడతారు. ఇదే గాయస్ సిగ్నల్ రాని క్యాంటీన్. ఈ వేడికి అయితే మేము కూల్ డ్రింక్ తాగిస్తున్నాం గాయస్. ఓకే గాయస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నాను.